కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆయన ఇచ్చిన పిలుపులో భాగంగానే పబ్లిక్ ఇమేజ్ బిల్డింగ్ యాక్టివిటీస్లో భాగంగా మన జాతీయతను, మన స్వతంత్ర సమరయోధుల యొక్క స్మరణను గుర్తు తెచ్చుకునే విధంగా ఒక కార్యక్రమాలు రూపొందిద్దామని చెప్పి అనుకున్నాం. దానిలో భాగంగానే అతి పొడవైన 3600 అడుగుల జాతీయ పతాకాన్ని ర్యాలీగా సుమారు అది 11 అడుగుల వెడల్పు ఉంటుందండి. దానికి 3000 మంది విద్యార్థుల సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని జేఎన్ రోడ్లో గల మన్యం గార్డెన్స్ దగ్గర నుంచి ప్రారంభించి రామాలయం జంక్షన్ మీదుగా మళ్ళీ ఏవిఏ రోడ్ నుంచి అలా హ్యాపీ స్ట్రీట్ మీదుగా తిరిగి అక్కడ చేరుకుని అక్కడ ఒక సభతో కూడా ఈ కార్యక్రమాన్ని ముగిస్తామండి. ఇది ఎందుకంటే మన జాతీయ సమగ్రతను తెలియజేయడానికి, విద్యార్థుల్లో మన దేశ ఐక్యత గురించి, మన ముందు తరం యొక్క త్యాగాల ఫలితాల గురించి కూడా వాళ్ళందరికీ గుర్తు రావాలని, గుర్తు తెలిసే విధంగా మన కాషాయం అంటే మీ అందరికీ తెలుసు కదండి, త్యాగాలకి ప్రతిరూపం మన కాషాయం, మన ముందు తరం వారు చేసిన త్యాగాలన్నీ కూడా. అదేవిధంగా మన వైట్ కలర్ వచ్చి మన శాంతిని తెలియజేస్తుంది, అలా గ్రీన్ మన ప్రాస్పరిటీని, గ్రోత్ని తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా మన రాబోయే తరాలకి తెలియజేసి వాళ్ళు కూడా మన జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఆగస్టు 15 చేయడానికి మనకి మన ప్రభుత్వం తరఫున చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ముందుగా మనకి పర్మిషన్స్ రావాలి కాబట్టి మనం ఒక 15 రోజుల ముందుగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమం నాకు తెలిసుండి ఈ 3600 అడుగులు ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ 3 బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మనం అప్లై చేయడం జరిగిందండి. కమిటీ సభ్యులు కూడా వస్తున్నారు. ఈ మూడింటిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా వారు కూడా వచ్చి వారి యొక్క రికగ్నిషన్ మనకి అందజేస్తారు. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మన రాజమండ్రి ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంత చక్కని కార్యక్రమానికి కూడా మా జిల్లా నుంచి కూడా మా గవర్నర్ గారు బోడా వీర్రాజు గారు, ఆయన కూడా తన సహాయ సహకారాలను జిల్లా తరఫున అందిస్తున్నారు. మా జిల్లా సభ్యులందరూ కూడా అదేవిధంగా లోకల్గా ఉన్న వైసీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దీంట్లో జాయిన్ అవుతున్నాయండి. అందరూ కూడా సమిష్టిగా నిర్వహించి ఆ రోజు మన మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు, అదే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, బుచ్చే చౌదరి గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు మరియు మా వైసీ నాయకులు శివరాం సుబ్రహ్మణ్యం గారు, కాళ్ళకూరి నాగబాబు గారు తదితరులు అందరూ కూడా పాల్గొంటున్నారండి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించవలసిందిగా మీ సహాయ సహకారాలు కూడా కోరుతూ ఇక్కడ రావడం జరిగిందండి. థ్యాంక్ యూ అనడం. జూలై 29వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలతో 9 గంటలకు ప్రారంభం అవుతుందండి. 12 గంటలకల్లా దీన్ని పూర్తి చేసుకుని దిగ్విజయంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఏర్పాట్లు చేయడం మంచినీళ్ళు, వాళ్ళకి ఒక 2 స్నాక్స్, ఒక నోట్బుక్, సర్టిఫికెట్టు, కూల్ డ్రింకు, మన గ్లూకోజ్ కూల్ డ్రింక్ అండి అది కూడా, ఎందుకంటే అందరికీ. అదేవిధంగా ఆ రోజు మన మజ్జిగను కూడా మన నిమ్మలపూడి గోవింద్ గారు అక్కడ స్పాన్సర్ చేయడం జరిగిందండి. అన్ని ఏర్పాట్లు కూడా, అన్ని చర్యలు కూడా తీసుకుని విద్యార్థులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము అన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.